ఇది మతం మార్చుకున్న ఒక క్రిస్టియన్ కథ. ఒక వ్యక్తి హిందూ మతం నుండి క్రిస్టియన్ గా మారాడు. రోజు టిఫిన్ చేస్తున్న హోటల్ దగ్గర ఒక రోజు తినకుండా వెళ్తుంటే హోటల్ యజమాని ఈ రోజు టిఫిన్ చెయ్యవా అని అడిగాడు. లేదు, నేను పక్క హోటల్లో చేస్తాను, ఎందుకంటే మీరు రోజు చేసే చట్నీకి కొబ్బరిని గుడి దగ్గర కొట్టిన కొబ్బరి చిప్పలతో చేస్తారు అన్నాడు. సరే అనుకుందాం. వీడు రోజు లేచి తాగే పాల ప్యాకెట్లు కంపెనీ హిందువుది, అయినా తాగుతాడు. ఎందుకంటే కాఫీ లేక ఉండలేడు కాబట్టి. రోజు అన్నం తినే ఆహార ధాన్యాలను ముందుగా రైతులు ఆ పంటకు పూజతో ప్రారంభిస్తారు, అయినా అన్నం తింటాడు. ఎందుకంటే ఆకలితో ఉండలేడు కాబట్టి. ఇతను రోజు వెళ్లే పనికి ఇతని యజమాని దేవుడు పూజతో ప్రారంభిస్తాడు, అయినా అక్కడే పనిచేస్తాడు. ఎందుకంటే డబ్బులు కావాలి కాబట్టి. కొబ్బరి చిప్పలు గుడిలో కొట్టినవి అని లాజిక్ ను వెతికిన ఇతను మరే దాంట్లోనూ వెతకలేదు, ఎందుకంటే వెతికితే బ్రతకలేడు కాబట్టి. మీరు మతం మారటం మీ ఇష్టం, కానీ మరీ దిక్కుమాలిన వాళ్లలా ప్రవర్తించకండి. మీకే మతం మారిన హిందువులారా, గొర్రె బిడ్డల్లారా. హరే రామ హరే కృష్ణ.